కొన్ని వారాల నుంచి మనం పాపం గురించి ధ్యానిస్తూ మరి గత వారం కూడా కొన్ని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు 57 ఐజయా 57 యెషయా 57 15వ వచనం. మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడును. చూడండి, మహాగణుడును అంటే ఏంటి? ద మోస్ట్ హై. పిల్లలకు చెప్పాలంటే, అందుకే యవనస్తులకు ఐ వాంటెడ్ టు టెల్, ఇది చాలా శ్రేష్టమైన వాక్యం ఇది. ఎందుకంటే దీని మీద ఎన్నో వాక్యాలు ఆధారపడి ఉన్నాయి బైబిల్లో. మరి ఎన్నో విధాలుగా మరి దీవెనలు కూడా ఆధారపడి ఉన్నాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ బేస్డ్ ఆన్ దిస్ వర్డ్స్. అందుకే నేను చెప్దామని మరి అనిపించింది. ఏంటంటే అంటే ద మోస్ట్ హై, ది హై అంటాడు. ది హై అంటే ఏంటి? ఇంగ్లీష్లో ది హై అంటే ఏంటి? ఆయన కన్నా ఇంకెక్కువ స్థానంలో ఇంకొవరు లేరు. ద మోస్ట్ హై. ఆ తర్వాత నిత్య నివాసి అయిన, ఇంగ్లీష్లో మంచిగా అంటాడు, ఏమంటున్నాడు? హూ ఇన్హాబిటెత్ ఇటర్నిటీ అంటే నిత్యములో జీవిస్తున్నవాడు. నిత్యంలో జీవిస్తున్నవాడు అంటే ఆయనకు ఏం లేదు, అంతము లేదు, ఇంకేంటి అంతము లేదు, ఏంటి ఆరంభము కూడా లేదు. ఆయనకు ఆరంభము లేదు, అంతము లేదు. అమ్మ, ఇంత గొప్పవాడు అంటే ఎలా ఉంటాడో కూడా మనకు తెలియదు. అంటే ఆయన రూపం మనము చూడదగిన వాళ్ళము కాదు. ఆయన ఆత్మై ఉన్నాడు. ఎందుకంటే నాకు తెలుసు ఇక్కడ కొందరు ఉన్నారు, కొన్ని పరిస్థితుల్లో చాలా కృంగి ఉన్నారు, వాళ్ళు ఎన్నో బాధలలో ఉన్నారు, కుటుంబ రీతిగా, మరి ఆర్థిక పరిస్థితులలో, మరి వ్యాధితో, మరి ఏదో విధంగా కొంచెం వెనుకబడి ఉన్నారు, అంటే ఎన్నో విధాలుగా కృంగి ఉన్నారు. అందుకే చెప్తున్నాను, ఆయన నిత్యములో నివసించువాడై ఉన్నాడు. ఆయన ఆది అంతము లేనివాడు, ఆల్ఫా ఒమేగా అంటారు. అలాంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తాం, అలాంటి దేవుని మనము పూజిస్తున్నాం. అలాంటి దేవుడు మనకేం చేసినాడు? తండ్రి అని పిలుచుకున్న అర్హత దయచేసినాడు. ఆహా, ఇవి ఈ చిన్న వాక్యం అనిపిస్తుంది, కానీ ఆ వాక్యంని ఒక్కొక్క పదము చదువుతూ ధ్యానిస్తుంటే దాంట్లో ఉన్న ఆనందం, దాంట్లో ఉన్న మనకు ఏమంటారు ప్రోత్సాహన, మనకు కావాల్సిన శక్తి, కావాల్సిన ఆహారం మనకు ఆ వాక్యం దయచేస్తుంటుంది. చూడండి, ఇంకా ముందుకు వద్దాం. మహోన్నతమైన ది హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలములో నివసించువాడు అంటే ఏంటి? ఆ స్థలంలోకి ఇంకెవ్వరు వెళ్ళజాలరు. యు కెనాట్ గో టు దట్ ప్లేస్. కానీ ఆ దేవుడే వచ్చి మనను వెదికి రక్షించుకొని ఆయన ప్రాణము, ఆయన రక్తము ద్వారా మనల్ని ఆయన సొత్తుగా చేసుకొని తీసుకొని వెళ్తున్నాడు. ఆహా, ఇలాంటి ఆలోచించాల. అంటే ఏంటి? నేను ఎంతో మిక్కిలిగా ప్రేమిస్తున్నా. దిగులు పడడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కష్టం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక నష్టం అవుతుంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ ఉంటుంది, తీరని ఆశ ఎవరికైనా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అన్నీ మనకు దేవుడు దయచేయాలి. ఏదో ఉంటుంది, ఏదో విధంగా ఏదో సమయంలో మనం కృంగతీసేది, మనల్ని పడివేయాలని ప్రయత్నం చేస్తున్న పరిస్థితి తప్పకుండా అందరికీ సంభవిస్తుంటుంది. ఒంటరిగా పోరాడుతున్నారు కొందరు కుటుంబంగా పోరాడుతున్నారు ఈ లోక పరిస్థితులలో. కానీ దేవుడి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చక్కని వచనం ఇది. ఇంకా కిందికి వద్దాం. ఆయనను వినయము కలిగిన వారి ప్రాణమును. ఈరోజు నీతోటి నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఏ నష్టంలో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ కొరతల్లో ఉన్నా, ఏ వ్యాధితోటి నువ్వు బాధపడుతున్నా, వినయముతో అంటున్నాడు. వినయముతో అంటే ఏంటి?
వినయము కలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును అంటున్నాడు. ఉజ్జీవింప చేస్తాడు. నిన్నేం చేస్తాడు? మరొకసారి రివైవ్ చేస్తాడు. రివైవ్ అంటే ఏంటి? ఉజ్జీవం అంటే నిన్నేం చేస్తాడు? ముందున పరిస్థితికి తీసుకుని వెళ్తాడు. నీకు కావాల్సిన నెమ్మది, శాంతి, సమాధానము, సహాయము దేవుడు దయచేస్తాడు. ఆ దేవుడు మామూలు దేవుడు కాదు, మన దేవుడు. అందుకే అంటున్నాడు పరిశుద్ధత అంటున్నాడు. పరిశుద్ధమైన స్థలము అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటి? ప్రత్యేకించబడము. నువ్వేమైనావు? లోకము నుంచి, ఈ మలినము నుంచి, ఈ పాపము నుంచి నువ్వేమై ఉన్నావు? సెపరేట్ అయిపోయినావు. దేవుడు చెప్పిన మాటకి, దేవుని ఇష్టపూర్వకంగా జీవించాలని ఏం చేసినా నేను వేరే చేసుకున్నాను. అంటే నువ్వు ఎంత శ్రేష్ఠునివి అర్థం చేసుకో. ఫస్ట్ చాలా శ్రేష్టమైన జీవితాన్ని మనకు తెచ్చాడు. మనం ఎంతో విధంగా ఏం చేస్తున్నాడు? సృష్టించినాడు. నిన్ను నన్ను దగ్గర తీసుకున్నాడు. భయపడుకుడి అంటున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే నిన్ను ఉజ్జీవము దయచేస్తాడు. ఉజ్జీవం దయచేస్తాడు, నీకు సహాయం దయచేస్తాడు. ఆ విధంగా విశ్వాసం గురించి కూడా చెప్పినాడు బ్రదర్. మరి ఆ విశ్వాసం ఉందా? మరి ఇలాంటి దేవుని నేను ఆరాధిస్తున్నానే, ఇలాంటి దేవుని నేను వెంబడిస్తున్నానే, ఇలాంటి తండ్రి నాకున్నాడే. నిరంజన్ చెప్తూ అన్నాడు, రేవంత్ రెడ్డి పిలిస్తే ఎలా పోతాము, మనను ప్రధానమంత్రి పిలిస్తే ఎలా పోతాము, మనను గవర్నర్ పిలిస్తే ఎలా పోతాము, సిద్ధపడిపోతామని అన్నాడే. మరి ఈ దేవుడు ఏతో పిలుస్తున్నప్పుడు, పిలుచుకొని ఉన్నప్పుడు మనం ఆయనతో ఏ విధంగా ప్రవర్తించాలా? ఏ విధంగా ప్రవర్తించాలి? ఏ విధంగా ప్రవర్తించాలి? ఆలోచించాను. మన రావడము పోవడం కూడా ఆయన హస్తంలోనే ఉంటాయి. మన ఆహారము, మన నిద్ర, మన కావాల్సిన మన ఉద్యోగం కూడా ఆయన హస్తంలోనే ఉన్నాయి. ఏదో మనం కష్టపడినందుకు మన డబ్బులు వస్తుందని అనుకోకండి. ఆయన ఇలా కావాలంటే ఉద్యోగం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించినాడు మనల్ని, అవునా? ఒక రోజులో ఏమైపోయినాడు? ఒక రోజులోనే ఫలితాలు రాగానే గాయం. ఏమైపోయింది? మరి కేసీఆర్ ఎంత? ఈ లోకంలో కేసీఆర్ చాలా పెద్దోడు. మనం ఏమై ఉన్నాము? ఆలోచించాడు. అక్కడ జగన్, ఆయన చీఫ్ మినిస్టరే. ఒకటే రోజులో ఫలితాలు వచ్చేదాకా బాగానే ఉన్నాయి. ఆ ఫలితాలు రాగానే ఏమైపోయిన గాయం. మరి నీవు నేను ఎంత? కానీ మనతో ఎవరున్నారు? అందుకే ధైర్యముతో జీవించమంటున్నాడు. ఇంకా కిందికి రాక, నలిగిన వారి ప్రాణమును. ఎవరెవరి ప్రాణాలు నలిగి ఉన్నాయి? ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ నలిగిన ఉన్న ప్రాణమును ఏం చేస్తారంట? ఉజ్జీవింపజేయుటకు వినయము కలిగిన వారి యొద్దను. వినయము కలిగిన వారు ఎవరు అంటే ఇంగ్లీష్లో ఏంటి? హంబుల్. వినయము కలిగిన అంటే తగ్గింపులో ఉన్నవారు. చాలా మటుకు మనకేంటంటే రేపటి చింత మనకెందుకులే, నా దగ్గర డబ్బు ఉందిగా, నా బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది కదా, నాకు ఆరోగ్యం ఉంది కదా, నాకు ఉద్యోగం ఉంది కదా, నాకు ఇది ఉంది కదా, అందుకే నాకు ఏ చింత లేదు, నేనైతే జీవించేస్తా, పెన్షన్ వేసుకున్నా కదా, ప్రావిడెంట్ ఫండ్లో ఉంది కదా. మనకు అర్థం అవుతలే. ఇంకా మనం దేని మీద ఆధారపడుతున్నాము? ఆ బ్యాంకు బ్యాలెన్స్ మీదనో, మన దగ్గర ఉన్న బంగారం మీదనో, మన ఉద్యోగం మీదనో, మన కష్టార్జితంగా మనం కష్టంగానే చేసుకున్నాం. కానీ మనము మన దగ్గర ఉన్న ఈ లోకంలో ఉన్న హోదా మీద, లోకంలో ఉన్న ఆస్తి మీద ఏం చేస్తున్నాం? మనం ఆధారపడుతున్నాం. అలానే వచ్చింది మొన్న ఒక ఎమ్మెల్యే, అందరికీ తెలుసు కదా, ఈ ఎమ్మెల్యే లాస్యానా ఎవరు పోయి వచ్చింది, ఏదో గుడికి పోయి వస్తున్నదనమాట ఇంటికి. ఇక్కడ వచ్చింది, ORR ఎక్కింది, ఔటర్ రింగ్ రోడ్ ఎక్కింది. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కగానే యాక్సిడెంట్. ఎమ్మెల్యే ఏమైపోయింది? అక్కడనే ఆ కారు నుంచి అట్లా బయట చూస్తే ఘోరం.
ప్రాణాలు అలా పోతున్నాయి, ఇలా 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 వెళ్ళిపోతుంటున్నాయి, ప్రాణాలు వెళ్ళిపోతున్నాయి. యుద్ధము మనము చూస్తలేము. ఇప్పుడు అక్కడ జరుగుతుంది, ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం జరుగుతుంది. ఎన్నో ప్రాణాలు రోజు రోజుకి చనిపోతున్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు పోగొట్టుకుంటున్నారు. ఎంతోమంది వాళ్ళ పిల్లలను పోగొట్టుకుంటున్నారు. ఎంతోమంది ఆ పిల్లల్ని ఎత్తుకొని ఏడుస్తున్నారు. రక్తం గారిపోతుంది. తల్లిదండ్రులు చిన్నపిల్లలు వాళ్ళ సొంత కుమారులను వాళ్ళు గాయములు కలిగి వాళ్ళకి ఎత్తుకొని ఉంటే, రక్తం గారుతుంటే ఏమీ చేయలేని పరిస్థితులు ఏం చేయగలుగుతారు? అలాంటి దుఃఖ పరిస్థితులు మనకు లేవే. మనకు అలాంటి బాధాకరమైన పరిస్థితులు ఇంకా రాలేదే. మరి మనమేమి చేస్తున్నాం? అరే నాకు లేదుగా అని మనము లోకంలో జీవిస్తున్నాం, కానీ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నామా? వారి గురించి కన్నీరు కారుస్తున్నామా? వారి గురించి మనము మోకరులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామా? ఆలోచించండి. మొన్న నేను చెప్పిన ఒక కథ. ఏం కథ చెప్పినా? ఒక యంగ్స్టర్ గురించి చెప్పిన కదా. ఒక యంగ్స్టర్ గురించి చెప్పిన. డూ యూ రిమెంబర్ దాట్? వాట్ డిడ్ ఐ టెల్ యూ అబౌట్? మరి లేని వారి గురించి కూడా చెప్తాను. ఆ రోజు లేని మరి థర్స్డే చెప్పినాను. ఇలా ఒక బైబిల్ కాలేజ్ నుంచి యవనస్తులు మరి ఒక గొప్ప ప్రసిద్ధి చెందిన ఒక భక్తుని గృహాన్ని దర్శించడానికి వెళ్ళినారంట. అమెరికా నుంచి వచ్చినారు, ఇంగ్లాండ్కి వచ్చినారు. వాళ్ళందరూ ఒక గ్రూప్ ఉన్నారనమాట. మీలానే ఒక బైబిల్ కాలేజ్ వెళ్తున్న వాళ్ళు. అక్కడ ఆ ఇంటికి వచ్చినారు. ఇంటి చూపిస్తున్నాడు అనమాట. ఒక్కొక్క ఇల్లు చూపి, ఆ ఇల్లు అంతా ఇట్లా డిఎల్ మూడీ అని ఆయన చాలా ప్రసిద్ధి చెందిన, చాలా విశ్వాసంతో జీవించిన ఒక భక్తుడు అనమాట డిఎల్ మూడీ. మన బైబిల్ థియాలజీ బుక్స్ కూడా అన్నీ ఆయన ధ్యానించి రాసిన బుక్స్ మీదనే ఉంటాయి. డిఎల్ మూడీ హ్యాండ్ బుక్ అవి ఉంటాయి. అది డిఎల్ మూడీ బైబిల్ కాలేజ్ అంటే లోకంలో ఈ ప్రపంచంలో నంబర్ 1 కాలేజ్ అది. అమెరికాలో ఉంటుంది డిఎల్ మూడీ బిబ్లికల్ కాలేజ్ అని. ఆయన ఎంతో మందిని దేవుని రక్షణలోకి తీసుకొని వచ్చినాడు. అయితే ఆయన గృహాన్ని చూపించడానికి ఈ యవనస్తులు తీసుకొచ్చినారు. దే బ్రాట్ దిస్ యంగ్ చిల్డ్రన్, దిస్ యంగ్ కిడ్స్ టు దర్ హౌస్. అయితే వస్తున్నప్పుడు ఫస్ట్ వాళ్ళ లాన్ నుంచి వాళ్ళ హాల్లోకి పోయో, ఫస్ట్ వాళ్ళది ఇక్కడ వాళ్ళది ఏముంటుందంటే అక్కడ కిచెన్ ఉంటుంది. కిచెన్ తర్వాత డైనింగ్ రూమ్ ఉంటుంది. డైనింగ్ రూమ్ నుంచి సైడ్ నుంచి హాల్ ఉంటుంది. హాల్ నుంచి డ్రాయింగ్ రూమ్ ఉంటుంది. డ్రాయింగ్ రూమ్ నుంచి ఆయన స్టడీ రూమ్ ఉందంట. స్టడీ రూమ్ నుంచి పైకి ఆయన బెడ్రూమ్లోకి వెళ్తారనమాట. ఒక్కొక్క రూమ్ చూపిస్తూ ఒక రూమ్ అయినా ఇంకొక రూమ్. ఇక్కడ ఆయన తినేవాడు, ఇక్కడ వాళ్ళు వంట చేసుకునేవాళ్ళు, ఇక్కడ ఆయన దర్శించే వాళ్ళు వస్తే ఇక్కడ కూర్చునేవాళ్ళు, ఇక్కడ ఆయన బైబిల్ చదువుకునేవాడు, ఇక్కడ ఆయన రాసిన పుస్తకాలు ఇక్కడనే కూర్చొని రాసినాడు అని చెప్పి అన్ని ఒక్కొక్క రూమ్ తీసుకుని వెళ్ళినారంట. తీసుకుని వెళ్ళి మెట్లు ఎక్కిపించి అక్కడ బెడ్రూమ్ ఉందంట, చిన్న బెడ్. ఆ పక్కన ఒక చైర్, ఒక టేబుల్ ఉంది. అవి చూపిస్తూ మరి దాంట్లో ఒక యవనస్తుడు మరి గమనించినాడంట. అక్కడ ఒక బెడ్ ఉంది. బెడ్ పక్కల 2 ఇట్లా లొంతలు ఉన్నాయంట. బెడ్ పక్కకు లొంతలు ఉన్నాయంట. లొంతలు ఉంటే ఇవి ఏంటి అయితే ఈ లొంతలు ఏంటి అని వాళ్ళందరూ అయినప్పుడు ఈ యవనస్తుడే గమనించి మరి అక్కడ ఆయన చూపించేవాడిని ఆ గైడ్ని అడిగిండంట. మరి ఈ లొంతలు ఏంటివి, ఇక్కడ ఈ లొంతలు ఉన్నాయి బెడ్ పక్కల అంటే, ఇదో ఇక్కడనే ఈ వ్యక్తి రోజు పొద్దున లేవగానే రాత్రి పడుకోకముందే మోకరించి ప్రార్థన చేసుకునేవాడు. ఆయన ఎన్నో సంవత్సరాలు ఎంతో శ్రద్ధతో, అంటే ఎంతో సమయము ఆయన ఏం చేసినాడు, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినాడు. ఏమని ప్రార్థన చేస్తుండే డిఎల్ మూడీ? ఆయన చాలా ఫేమస్ అయిన ప్రార్థన. నేనున్న ఈ కాలంలో దేవా, మరి నాకు ఆత్మలను గెలుచుకునే ఆ ఉజ్జీవము దయచేయి అని అదొకటే ప్రార్థన, బాగా ప్రార్థన చేసేవాడు. ఆయన అక్కడ జరిగినాయి, అప్పుడు చాలా రివైవల్స్ జరిగినాయి, ఉజ్జీవములు జరిగినాయి, ఎన్నో వేలాది కోట్ల ఆత్మలు రక్షింపబడాయి. థౌజండ్స్ ఆఫ్ సోల్స్ వర్ సేవ్డ్ ఆయన ప్రార్థనలతోటి. ఆయన ఎలా పోతున్నాడంటే దినమంతా ఆయన వెళ్ళక ముందు ఆయన పొద్దున హార్స్ వేసుకొని, అప్పుడు ఏముంటుండే గుర్రాలు, పొద్దున ఏం చేస్తుండే, వంట చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని పొద్దున ఊరికి పోతున్నాడంట గుర్రం మీద. ఊరికి పోయి మళ్ళీ రాత్రి మళ్ళీ బయలుదేరి వస్తున్నాడు.
ఒక్కొక్క ఊరికి పోయి ఆయన ప్రార్థన చేస్తూ అక్కడ వాక్యం ఎన్నో ఎన్నో ఊళ్ళు రక్షింపబడ్డాయి. డిఎల్ మోడీ చేసి అయినప్పుడు ఆయన దగ్గర ఆయన గురించి డిఎల్ మోడీ అని ఉంటుంది, ఎప్పుడైనా జరుగుతుంది చదవండి ఆయన సేవ విషయంలో. ఊరు నుంచి ఊరుకి ఆయన పరిచర్య చేస్తూ 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 వెళ్ళి ఎన్నో ఆత్మలను గెలుచుకున్నాడు. మరి ఆయన గురించి అన్నమాట, ఇన్ని ఆత్మలు ఎలా గెలుచుకున్నాడంటే ఆయన గురించి జీవించలేదు, ఆయన దేవుని సేవ కోసమే జీవించాలా, ఆయన అన్ని సమర్పించుకొని చేసుకున్న సేవ అది అన్నమాట. మరి ఆయన గురించి చెప్తున్నాడు. అయితే ఇక్కడ అవి చేయకముందు ఏం చేస్తుండే? ప్రార్థన, మోకాలుండి ప్రార్థన. అంటే నేను అదే అనుకున్నా, అమ్మ ఆయన ఇంత ప్రార్థన చేస్తుండే, నేను కూడా ఏ విధంగా ప్రార్థన చేయాలి, నేను కూడా మొదలుపెట్టిన ప్రార్థన చేసినాక ఆ చోటు నుంచి లేచి రోజు చూస్తా, ఎక్కడ మోకాల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఏమైనా లొంత అవుతుందా అని చూస్తా. ఏడ లొంత అవుతుంది, నేను ఆయనకన్నా బరువుగా ఉంటా కదా, లొంత ఎందుకు అవుతలేదు అనిపిస్తుంది. అరే ఇప్పుడే నా లొంత అయ్యేది కాదు, ఇంకెన్నో సంవత్సరాలైనా ప్రార్థన చేస్తూ పని చేస్తుంటే దేవుడు అప్పుడు ఆయనకు అన్ని ఆత్మలు ఇచ్చినాడు. ఇంకోటి ఏమనిపించింది, అప్పుడు అంతా వాళ్ళు వాడేది చెక్క మీద ఆయన పని చేసినప్పుడు లొంత. ఇప్పుడు నేను మోకాలు ఉండేది బండలో లొంత కావడం చాలా కష్టమే, కానీ అయితేనేమో చూద్దాం, ప్రయత్నం చేద్దాం. కానీ ఏం చేసినా, నేనైతే ఒక ఎక్సర్సైజ్ మొదలుపెట్టిన, దేవా నేను కూడా మా సంఘంలో ఉజ్జీవం చూడాలా, మా కుటుంబాలలో ఉజ్జీవము చూడాలా, మా ప్రియులలో ఉజ్జీవము చూడాలా. ఇంకెన్ని రోజులు ఈ లోకంతో జీవిస్తాం, ఎన్ని రోజులు, ఏం సంపాదించేది అని ఆ ఆత్మతోటి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ విధంగా మరి అప్పుడు ఆయన అడిగిందంట, ఇక్కడంటే ఈ ప్రార్థన చేసేవాడు అని. మరి అందరు ఇక సరే అన్నీ చూసినారు, ఇక అందరు దిగి వచ్చేసినారు, బయట బస్సు ఉంది, బస్సు ఎక్కుతున్నారు. ఎక్కినప్పుడు అందరూ లెక్క పెట్టుకున్నారు, ఎవరున్నారు అందరూ. ఒకరు లేరు, దాంట్లో ఒకరు లేరు. ఇక బస్సు బయలుదేరాల. ఇక గైడ్ చూసినాడు, అరే ఈయన ఎవరు లేరు కదా అని అతను వెతుక్కుంటూ వెళ్ళినాడంట. ఒక యవనస్తుడు లేడు కదా అని మళ్ళీ అదే కిచెన్లోకి పోయి, డైనింగ్ రూమ్లోకి పోయి, డ్రాయింగ్ రూమ్లోకి పోయి, బెడ్రూమ్ అంటున్నా, స్టడీ రూమ్లోకి పోయి, హాల్లోకి పోయి చూస్తే ఎక్కడ లేడు. బెడ్రూమ్లో చూద్దామని పోయే లోపల బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ చిన్నవాడు, ఆ యవనస్తుడు అదే ఆయన ఎక్కడ ప్రార్థన చేసేవాడో అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. అదేవిధంగా అరే ప్రార్థన చేస్తున్నారు కదా, డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకు డిస్టర్బ్ చేయాలో, ప్రార్థన చేసుకొని అని ఆయన అక్కడే నిలబడి, వెనకాల నిలబడి ఆయన కోసం వేచి ఉన్నాడు అనమాట. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ దాట్. అందులోపల ఆయన ప్రార్థన చేస్తుంటే, ఏం ప్రార్థన చేస్తున్నాడు ఈ యవనస్తుడు అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన విందామని విన్నాడు. విన్న లోపల ఆ ప్రార్థన ఏం చేస్తున్నాడంటే, మరి తండ్రి, ఆ చిన్నవాడు ప్రార్థన చేసే ప్రార్థన చూడండి. తండ్రి, మరి చిన్నవాడు అంటే యవనస్తుడు, తండ్రి మరి డిఎల్ మోడీకి ఇచ్చిన ఆత్మలు ఆయన జీవితంలో, మరి ఆయన చేసిన ప్రయాసంలో బట్టి అప్పుడు ఆయన ఎన్నో ఆత్మలు గెలుచుకున్నారు కదా, మరి నా జీవితంలో కూడా ఇలాంటి ఒక సంఘటన నాకు కూడా చూపించు దేవా, నేను కూడా ఆ ఉజ్జీవము చూడాలా, ఆత్మలు రక్షింపబడడం నేను కూడా చూడాలా దేవా అని ప్రార్థన చేసుకున్నాడంట. ఆ ప్రార్థన అక్కడ చేసుకొని ఆయన మళ్ళీ సరే కొంచెం అలానే ప్రార్థన చేసుకుంటూ ఏడ్చుకుంటూ చేస్తున్నాడంటే, ఎంతో ఆత్మలు మా కుటుంబంలో ఇంకా రక్షింపబడలేదు అని ఎన్నో విధాలుగా ప్రార్థన చేసుకుంటే వెయిట్ చేసి చేయి వేసినాడంటే, చేయి వేసి సమయమైన దా బాబు వెళ్ళిపోదామని తీసుకొని వచ్చేసినాడు. ఆ మోకరించి ప్రార్థన చేసిన వాడే మరి ఆ తర్వాత ఎన్నో లక్షలు ఆత్మలను గెలుచుకున్నాడు. ఆ యవనస్తుని పేరు బిల్లీ గ్రహాం. ఎవరు? బిల్లీ గ్రహాం. ఆయన లక్షల మందిని దేవునిలోకి తీసుకొని వచ్చినాడు. ఎక్కడ మొదలైంది ఆ కథ? ఎక్కడ మొదలైంది? మోకాళ్ళ మీద మొదలైంది. ఎక్కడ? మోకాళ్ళ మీద. ఆ మోకాళ్ళ మీద ముందు ఏమైంది? ఇంకొక వ్యక్తి గురించి ఏం చేసినాడు? ఆయన ప్రోత్సహించబడినాడు, ఒక సాక్ష్యంని, ఒక మాదిరిగా. మరి ఈరోజు ఒక ప్రశ్న మనకు, మరి నీ జీవితము నా జీవితము ఒకసారి గమనించుకుంటే, మనల్ని ఎవరైనా చూసి నేను వీళ్ళలాగుండాలా, ఈయనలాగుండాలా, ఈమెలాగుండాలని ఎవరైనా అనుకుంటారా? ఆలోచించారు. మన జీవితాలను చూసి
మన ఆలోచనలను చూసి, మన తలంపులను చూసి, మన నడక చూసి, నేను ఇతనులాగుండాల, నేను ఈమెలాగుండాల, నేను వీళ్ళలాగా ప్రార్థన చేయాలి, నేను వీళ్ళలాగా నేను పని చేయాలి అని ఆశ కలిగి, మరి అలాంటి భావనలు మన గురించి ఎవరికైనా ఉన్నాయా? మనం ఇంకనూ ఈ లోకంలో జీవిస్తున్నామా? ఆలోచించండి. ఇలాంటి ఏంటి మనము సాక్ష్యములు కలిగి ఉండాలి. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు, ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. యుద్ధమే మొదలైంది, అది ఆ యుద్ధం ఎప్పుడు పాకుతుందో తెలియదు, ఆ యుద్ధం ఏ విధంగా జరుగుతుందో తెలియదు. ఆల్రెడీ ఏమేమో జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ అఫైర్స్ చూస్తే దేశాల మధ్యలో ఎన్నో జరుగుతున్నాయి. అది ఏ సమయంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. మరి నువ్వు ఆ దేవుని మర్చిపోయి, ఆ ఆదరణకర్తని మర్చిపోయి, ఆ తండ్రిని మర్చిపోయి నువ్వు ఇంకా ఈ లోకంలో జీవించాలని ఆశిస్తే ఏమని జరిగినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆయన నిత్యత్వంలో జీవించేవాడు. ఆయన నిన్ను కోరుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? లోకంను ప్రేమించి, లోకం వైభవం చూస్తూ, లోకంలో ఆస్తులు చూస్తూ, లోకంలో మర్యాద చూస్తూ, లోకంలో మనము ఆస్తిని చూస్తూ, మెప్పు చూస్తూ లోకంలో జీవించాలని ప్రయత్నం చేస్తున్నాం. అందుకే అన్నాడు, లాస్ట్ టైం కూడా ఈ వచనం చదివినాం. ఏం చదివినాం మనము? మొదటి పేతురు అంటున్నాం. మొదటి పేతురు 2వ అధ్యాయము 11-12. ప్రియులారా, మీరు పరదేశులను, యాత్రికులనే ఉన్నారు. ఇదే మనకు ఉండాలి స్లోగన్. పొద్దున్న లేవగానే ఏమై ఉండాలా? నేను యాత్రికుని, నేను పరదేశుని, ఈ లోక నివాసిని కాదు. ఈ లోకంలో ఎన్ని సమస్యలు, ఇంకొన్ని సమస్యలు వదిలేస్తాం మనం. యూ విల్ లీవ్ దిస్ వరల్డ్. యు ఆర్ జస్ట్ ఎ స్ట్రేంజర్, యు ఆర్ ఎ పిలిగ్రిమ్, యు ఆర్ ఎ పాసింగ్ బై ట్రావెలర్. సోజనర్ అంటే ఏంటి? జరుగుతున్నావు. నువ్వు ఉట్టి ఇక్కడ కొన్ని రోజులుగా ఉన్నావు, కానీ మనకేంటి? లోకం ఇష్టం అయిపోయింది. ఇప్పుడు నువ్వు వెళ్తావు, సైట్ సీయింగ్కి పోతావు, ఊటీ పోతాము, కొడైకెనాల్ పోతాము, ఢిల్లీ పోతాము, లేకపోతే ఏదైనా బీచ్ చూడడానికి గోవా పోతాము, లేకపోతే ఏదో మనము వికారాబాద్లో ఏంటది, ఏం హిల్స్, అనంతగిరి హిల్స్ పోతాం చూడడానికి. పోయి అది మంచిగా ఉందని చెప్పేసి అక్కడే ఉంటామా? మన ఇంటికి తిరిగి వస్తామా? తిరిగి వస్తాము. ఆ విధంగానే మనం ఈ లోకంలో ఏమవుతున్నాము? యాత్రికులంగా వచ్చినాము, కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ లోకాన్నే ప్రేమిస్తున్నాం. నీ ఉద్యోగంని, నీ వ్యాపారంని, నీ చదువుని, నీ ఆస్తిని ప్రేమిస్తూ దేవునికి దూరంగా ఉంటున్నావు. ఆలోచించాలి. ఇవి చాలా ఆలోచించాలి. ఎందుకంటే ఏదో రోజు ఈ తొందరలోనే మనము వెళ్ళిపోతాం. అందుకే ఆయన మీద ఆధారపడి మనం ఇంకా కిందకి వద్దాం. మనం యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు. శరీరాశలను, ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలు. ఇది ఒకటి అండర్లైన్ చేసుకోవాలి. ఆత్మకు విరోధముగా ఉండే శరీరాశలు. ఆత్మ వేరు, శరీరము వేరు. అన్నిటికన్నా ఎక్కువ క్షేమము, భద్రత ఎక్కడ దొరుకుతుంది మనకు? ఇక్కడ దేవుని సన్నిధానంలో. మనం ఏం చేస్తాము? దేవుని సన్నిధానంకి రావాలంటే ఇంకొక గంట సేపు వండుకుందాం, నిద్ర మంచిగా ఉంది, ఇక ఎండ తక్కువైంది కదా, ఇంకొక కొంచెంసేపు వండుకుందాం. ఏమవుతుంది? నీ శరీరాశకి ఏం చేస్తున్నావు నువ్వు? అంతే. ఆ పని చేసుకుందాం, ఈ పని చేసుకుందాం, మెల్లగా వెళ్దాం. అయ్యా, నీ నిద్ర నిన్ను కాపాడుకోదు, నీ శరీరం నిన్ను కాపాడు. దేవుని సన్నిధానం
మరి దేవుని కోసమును ఆ విధంగా ప్రతి ఒక్క అడుగు అడుగున యాక్టివ్గా అంటే ఏంటి? యాక్టివ్గా అంటే ఏంటి? చురుకుగా మరి పని ఉండాలా అని ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క క్రియ, ప్రతి ఒక్క నడక మీద ఇది దేవునికి మహిమార్థంగా ఉందా, దేవునికి ఇష్టంగా ఉంటున్నానా అని భయముతోటి జీవించాలనేది నేర్చుకోవాలి. భయంతో నేర్చుకోవాలి. లోకంలో ఉన్నారు చాలామంది క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులు అంటే నామకార్థ క్రైస్తవులు. సండే పోతాం, వస్తాం, గుడ్ ఫ్రైడే పోతాం, ఈస్టర్ పోతాం, క్రిస్మస్ చేసుకుంటాం, న్యూ ఇయర్ చేసుకుంటాం, ఇవన్నీ చేసుకుంటాం. కానీ జీవితంలో ఏముండదు? మార్పు అనేది ఉండదు. ఆ నూతనత్వం అనేది ఉండదు. దేవుని కోసం జీవించాలనేది ఉండదు. దేవునిని ఆయన పోలికలు నేర్చుకుని ఆయన అందుకే అంటున్నాడు ఆయన ఏమై ఉన్నాడు అక్కడ. మంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, బ్రదర్ చెప్పిన వాక్యమే చదువుతున్నాను నేను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. ఈ మనస్సు మీరు కలిగి ఉండు అంటున్నాడు. ఎవరి మనసు? క్రీస్తు యేసుకు కలిగిన మనసు. క్రీస్తు యేసుకి కలిగిన మనసు. ఆయన మనసు ఏంటి? ఆయన ఎవరు? హోటల్లో వెయిటర్, అంతే కదా. ఏం చేస్తాం మనము? క్రీస్తు యేసు అంటే మనకు చాలా మటుకి మన అందరికీ ఏమంటే ఆయన హోటల్లో వెయిటర్. మనం హోటల్లోకి పోగానే ఏం చేస్తాము? ఒక వెయిటర్ వస్తాడు ఒక పుస్తకం పట్టుకొని, ఏం కావాలి చెప్పండి. అప్పుడు ఏమంటావు ప్లేంటి నువ్వు? మటన్ బిర్యానీయా, చికెన్ బిర్యానీయా, చికెన్ 65. ఆ విధంగానే యేసుప్రభుని ఏ విధంగా వాడుకుంటున్నాం మనము? మన విజ్ఞాపన ఇవ్వడానికే. నాకు ఇది అవసరం ఉంది దేవా, దయచేయి. ఆయన రెడీగా ఉన్నాడు రాసుకోవడానికి. రోహన్కి ఇది ఇద్దాము, నేదన్కి ఇది ఇద్దాము, సిద్ధార్థ్కి ఇది ఇద్దాము, ప్రణీత్కి ఇది ఇద్దాము, నోయాకి ఇది ఇద్దాము, వాక్యకి ఇది ఇద్దాము. ఏం కాలమా? రైట్, అంతేనా? ఇంతకుముందు చదివినమైన ఎవరో నిత్యత్వములో మహాగణుడు, ఆయన ఉన్న పరిశుద్ధ స్థలంకి ఎవరు చేరలేని. వా, ఆ దేవుడు ఆయన ఏం చేసినాడు? ఇంకెక్కడ వద్దాం, ఇక్కడ చూద్దాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడుగా ఉండి దేవునితో, ఆయన దేవుడు. He is God. Jesus Christ is God. చాలా చులుకనగా తీసుకుంటాం మనం యేసు ప్రభుని అంటే. ఆయన కృప కలిగిన వాడు, ప్రేమ ఏది చేసినా ఏది నడిచిపోయినా దేవా నేను క్షమించాడు లోపల అయిపోతుంది అనుకుంటాం. అంటే నువ్వు ఆయన రక్తం, ఆయన చిందించిన రక్తంని, ఆయన త్యాగంని మనము విలువ తెలుసుకోలే ఇంకా. అందుకే మనం దేవుని సన్నిధానానికి సరిగా రా. మనం అందుకే మోకాల నుండి ప్రార్థన చేయని పరిస్థితిలో ఉన్నాం. తెలుసుకో, సహాయం చేస్తా. ఇంకా కిందికి వద్దాం. దేవునితో సమానముగా ఉండుట, విడిచిపెట్టకూడని ఏంటది? భాగ్యమని. చూడండి, ఆయన ఏమనుకోలేదు. నేను అనుకున్నాడా? నేను అని అనుకున్నాడా? నేను పలుకుతే సృష్టి అంతా సృజించిందిగా, అవునా? చెట్లు అనే లోపల ఏమైనాయి? చెట్లు తయారైనాయి. జంతువులు అనే జంతువులు సృష్టింపబడినాయి. ఆకాశములు అనే లోపల ఆకాశములు సృష్టింపబడినాయి. నక్షత్రాలు అంటే నక్షత్రాలు సృష్టింపబడినాయి. మట్టిని తీసి ఏం చేసినాడు? మనల్ని రూపించి ఏం చేసినాడు? దాంట్లో అన్నాడు. ఏమన్నాడు? అంతే. అంతలోపు అయిపోయింది. ఆ మట్టి నాట్యం ఆడడం మొదలుపెట్టింది. ఎవరది? నీవు, నేనే. అవునా? ఎప్పుడైనా ట్రై చేసిందా? ఏదైనా బొమ్మల మీద ఊదినా? ప్రాణి మీద ప్రయత్నం చేసినావా? రావే. అంత మహాగణుడు. ఆయన ఆలోచన ఎంత ఉంటుంది. ఆయన ఏం చేసినాడు? నేను దేవుణ్ణి నేనెందుకు చేయాలా?
వీళ్ళు పాపాలు చేసి, వీళ్ళు మోసాలు చేసి, వీళ్ళు ఇతరులను బాధ పెట్టి, వీళ్ళు ఇట్లాంటివి చేసి నాకు మర్యాద ఇవ్వకుండా ఆయన ఏ సమయం అనుకున్నాం మనం ఈరోజు చర్చ్? ఏ సమయం అనుకున్నాం? 10 కన్నప్పుడు దేవుడు ఎప్పుడు ఉంటాడు? ఏ సమయం ఉంటాడు దేవుడు? 10 అంటే 10 కన్నా ముందే ఉంటాడు. ఉండడా? ఎందుకు అటెండెన్స్ చేస్తాడు ఆయన? ఇక మనం వస్తాం 11:30కి మెల్లగా. ఆయన సంగతి మీకు తెలియదు. వచ్చి నా ఎగ్జామ్స్ కోసం ప్రార్థన చేయండి. అదే ఆయన వెయిటింగ్, రెడీగా ఉంటాడు రాసుకోవడానికి. నా ఫలితాల గురించి ప్రార్థన. నువ్వు ఇచ్చే మర్యాద ఇస్తున్నావా? నువ్వు ఇచ్చే స్థానం ఇస్తున్నావా? కొందరికి ఉంటాయి, వేరే పనులు ఉంటాయి, అవి తప్పని ఉంటాయి, అది వాళ్ళ గురించి కాదు. వీలైన వారికి, అవకాశం ఉన్న వారికి రాలేకపోతే ఉత్తరం తప్పకుండా ఇవ్వాల్సింది. నువ్వు ఏమి ఇస్తున్నావు మరి ఆయనకు స్థానం? నువ్వు దీవించబడతావా? ఆశీర్వదించబడతావా? నా దగ్గర ఉన్నాయి, ఎందులో డబ్బులు మస్తున్నాయి. బాబు, డబ్బు ఉండొచ్చు కానీ అది నీకు నిద్ర ఇయ్యదు, నెమ్మది ఇయ్యదు, శాంతి ఇయ్యదు. చాలా ఆలోచించండి. చాలా ఘోరంగా ఉంటాయి పరిస్థితులు. దేవునితో ఆడుకోకండి. ఎంతోమంది అన్యులకు ఇంకా రక్షణ లేని పరిస్థితులు ఉన్నారు. దేవుడు మనను ఆయన ఏం చేసినాడు? పిలుచుకున్నాడు. పిలువబడిన వారు ఎంతో కానీ ఏర్పరచబడిన వారు కొందరే. మరి మనం పిలువబడిన వాళ్ళలో ఉన్నామా, ఏర్పరచబడిన వాళ్ళలో ఉన్నామా? ఆలోచించండి. చాలా మటుకు ఈ లోకంలో ఈరోజు ఉన్న క్రైస్తవులని పిలుచుకుంటున్న వారు పిలువబడిన వారిలోనే ఉన్నారు. వాళ్ళు ఏర్పరచబడిన వారిలో లేరు. ఇష్టముతో వెళ్తలేరు, అవసరం లేదనుకుంటున్నారు. అందుకే అన్నాడు, ఈ వాక్యం కూడా చెప్పినాడు, ప్రభువా ప్రభువా నేను నీ పేరట నీ నామమున ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేయలేదా? ఎంతో మందిని నేను స్వస్థపరచలేదా? ఎన్నో దయ్యాలను ఎలగొట్టలేదా అని అడిగినప్పుడు ఏమంటాడు? నిన్ను నేను. ఎందుకన్నాడు మరి ఆ మాట? మనం ఏమేమి ఉన్నాము? పిలువబడిన వారిలోనే ఉన్నాము, ప్రత్యేకించబడిన వారిలో లే. మరి నీ సంగతి ఏంటో నువ్వే తెలుసుకో. ఈ అవకాశంలో దొరకవు. చాలా ఈజీగా తీసుకుంటాం మనం, చాలా ఈజీగా తీసుకుంటాం. నేను దేవునితో ఎంతో ఆడుకున్నాను, ఎంతో ప్రేమించినాడు, నన్ను ఎంతో దీవించినాడు. కానీ దేవునికి ఎంతో దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితుల్లో నేను చూసినాను కొన్ని సంఘటనలలో. బెంగళూరులో సెటిల్ అవుదామని బెంగళూరులో సెటిల్ అయ్యి ఫ్యామిలీని అంతా అక్కడ షిఫ్ట్ చేసి, పిల్లల్ని అక్కడ అడ్మిషన్ చేసి, వాళ్ళందరూ చేసి, షీలా అక్కడ ఉద్యోగం చేయడం, అక్కడికి వచ్చి ఒక ఉద్యోగం కొత్తది వెతుక్కొని ఆమె చేసుకుంటున్నప్పుడు, ఫ్లాట్ కొనుక్కొని అని జీవిస్తున్నప్పుడు నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసిరు. మళ్ళీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసిరు. అప్పుడు ఇక్కడున్నటోళ్ళు నేను అక్కడుండి నేను వీళ్ళని అక్కడ తీసుకొచ్చి వాళ్ళని అక్కడ వదిలి నేను ఇక్కడికి వచ్చి రావాల్సి వచ్చింది. ఎన్నో విధాలుగా ఈ విధంగా ఏం చేసిండు? అన్ని విధాలుగా మంచిగా ఉండరా, మంచిగా జీవించరా అని చెప్తున్నప్పుడు వినలే. ఏం చేసిండు? ఒకటేసారి అకస్మాత్తుగా హార్ట్ అటాక్ కొట్టాడు. ఆ రోజు రాత్రి పరిస్థితి అంటే ఏంటి? ఆయన కృప. హార్ట్ అటాక్ జరుగుతుంది కానీ నేనేం చేస్తున్నాను? సీరియస్గా తీసుకుంటలేను. కానీ కృపతోటే రక్షించిండు ఆ రోజు రాత్రి. ఇవి తక్కిన మిగిలిన జరిగిన అన్నీ కూడా మీకు అందరికీ తెలుసు. అంటే మనం ఏం చేస్తాం? మనం చాలా ఈజీగా తీసుకుంటాం. ఏమవుతుంది? క్షమాపణ అడిగితే క్షమిస్తాడు అని. కానీ ఏదో ఒక రోజు ఏం చేస్తాడు? ఫుల్ స్టాప్ పెడతాడు. ఫుల్ స్టాప్ తప్పకుండా పెడతాడు. ఇక అనుకుంటాడు, సందీప్ తోటి ఎందుకు, ఇక చాలిగా నేను ఇంకో ఆత్మను తెచ్చుకుంటా. ఆయన ఫుల్ స్టాప్ ఎప్పుడు పెడతాడో మనకు తెలియదు. అది ప్రాబ్లం. మనం అనుకుంటున్నాం, నేను వచ్చే వారం సరి చేసుకుంటా, ఈ తప్పు చేసినాక నెక్స్ట్ టైం నుంచి ఈ తప్పు చేయను. కథ ఇదే తప్పు నీకు లాస్ట్ అని పెట్టుకున్నాడు అనుకో దేవుడు, ఏం చేస్తారు? అవుట్. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఆ దేవుడు ఎంతో ప్రేమించినాడు. ఆ దేవుడు నిన్నున్నాడు. ఇంకా కిందికి వస్తాం. అక్కడ మనుషుల పోలికలో పుట్టి,
ఇక్కడ అర్థమైందా మనకు? ఆయన మట్టితోటి సృష్టించిన ఈ దేహంలో మనను ఆయన సృష్టించిన, ఆయన ఏం చేసినాడు? అయ్యో, నేను సృష్టించిన వానిలాగా ఎందుకు జీవించాలా అనుకున్నాడా? మన స్వరూపంలో ఆయన జన్మించినాడు. వాహ్! మరి ఆయన ఎంత తగ్గించుకున్నాడు అర్థమవుతుందా? ఆ తగ్గింపు అనేది అర్థం చేసుకోవాలి. ఆయన ఇచ్చిన త్యాగం అర్థం చేసుకోవాలి. అది మనం అర్థం చేసుకుంటే అప్పుడు ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకుంటాం. అప్పుడు మన జీవితాలలో కొంచెం మార్పు అనేది వస్తుంది. దేవునికి ఇచ్చే హోదా ఇవ్వాలా, దేవునికి ఇచ్చే స్థానం ఇవ్వాలా. ఈరోజు నువ్వు ఇంకా ఊపిరి తీస్తున్నావంటే దేవుని కృపనే. నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నావంటే దేవుని కృపనే. ఈరోజు వాక్యం వింటున్నావంటే అది దేవుని కృపనే. ఈ వాక్యం నీకే అనుకోవాలా, నాకే అనుకోవాలా? నేను ఏది నాకు కాదు, పక్కలకు అనుకుంటాం చాలా మటుకు. ఏది నాకు కాదు, చాలా జాగ్రత్తగా. ఇంకా కిందికి రాకు. చూడండి, దాసుని స్వరూపము సృష్టించిన వాడు ఏమై ఉన్నాడు? ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? సృష్టికి దాసుడై ఉన్నాడు. జాగ్రత్త వినండి. He became a servant. He took upon him the form of a servant. దాసుని స్వరూపంలో వచ్చినాడు. ఆయన ఏమై ఉన్నాడు? మరి ఆయన ప్రేమ ఎంత అపారమో అని తెలుసుకోండి. ఈ లోకంలోకి జీవించడం అనేది మానే. దాసుని స్వరూపం అంటే ఏంటి? దాసుడు ఎట్లుంటాడండి? దాసుడు ఎలా ఉంటాడు? దాసుడు అంటే ఎవరు? స్లేవ్ కదా. దాసుడు అంటే ఎవరు? యజమాని చెప్పినట్లు వినాలి. ఇప్పుడైతే దాసులు యజమాని లేదు, అంటే అలాంటిది లేదు. కానీ దాసుడు అంటే ఏంటి? కూర్చోమంటే కూర్చోవాలా, లేవమంటే లేవాలా, పరిగెత్తమంటే పరిగెత్తాలా, చెయ్యి కోసుకోమంటే కోసుకోవాలి. ఒక పరిస్థితులు ఉంటుండే అప్పుడు స్లేవ్స్. వాళ్ళను కుక్కల్లాగా కట్టేసి పెడుతున్నాం. మనం ఇప్పుడు కుక్కలను కూడా కట్టాం. మన ఇంట్లో కుక్కలు కూడా మన పక్కకినే అనుకుంటాయి, అంత ప్రేమిస్తున్నాం. కానీ ఆ సమయంలో దాసులను అలా కట్టేవారు. ఎందుకు మన గురించి ఈ లోకంలో రావాలంటే ఎంత త్యాగం తెలుసా? ఆయన ఈ పాప లోకంలో రావాలంటే ఆయన ఎంత తగ్గించుకొని వచ్చినాడో మనం అది గుర్తించుకోవాలి. క్రీస్తు అంటే మామూలుగా తీసుకోకండి. నేను అది చేస్తున్నా, ఇవి చేస్తున్నా, ఇది చేస్తున్నా. అయ్యో కాదు బాబు, నువ్వు దేవునికి ఇస్తున్నావేమో, దేవునికి సంఘానికి వస్తున్నావేమో, నువ్వు సహాయం చేస్తున్నావేమో, కానీ ఆ దాసుని స్వభావం ఉందా? తగ్గింపు 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 అని తగ్గించుకోవడం. ఈ తగ్గింపు లేకపోతే మనము క్రీస్తులో జీవించలేము. అందుకే అంటున్నా, మనం దేవుని దగ్గరికి నీ బాధతోటి, నీ కష్టముతోటి, నీకు జరుగుతున్న ఈ కృంగి ఉన్న పరిస్థితుల్లో, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు ఏం చేయాలా? తగ్గింపుతోటి వెళ్ళాలా. దేవా, నాకేమీ తెలియదు, ఈ పరిస్థితి నాకుంది, నా ఇష్టాలు నావి కావు, నాకు కావాల్సినవి నాకు కావు, నీ చిత్తం ఏంటో, నీవు నా జీవితంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు, నీవు నన్ను ఏ విధంగా నడిపించుకుంటావు అనుకుంటున్నావో దేవా నువ్వే కానీ. అంటే ఏంటి? తగ్గించుకుంటున్నావు. మనం ఏం చేస్తాం? దేవునికి వెళ్ళి దేవుని దగ్గరికి నాకు ఇది కావాలా దేవా, నీ చిత్తము అను. మన ఇష్టాలు ఆయన చిత్తంగా చేస్తాం. మనం ప్రతి ఒక్క విషయంలో ఆయనను అడుక్కుంటూ చేస్తే నువ్వేం చేస్తున్నావు? ఏమైనా జరగని దేవా, నాకు ఇష్టమున్నా లేకపోయినా ఇది నీకు మొరపెట్టుకుంటున్నా, నీ చిత్తానుసారంగా నీ సమయానుకూలంగా నాకు ఉత్తరము దయచేయి. అకార్డింగ్ టు యువర్ విల్ అండ్ అకార్డింగ్ టు యువర్ టైమ్ ఆన్సర్ మై ప్రేయర్. అది అడుక్కుంటే దేవుడు తప్పకుండా కృప దయచేస్తాడు. రైట్? మరి ఆ విధంగా మనము జీవిస్తాం.